మన వాళ్ళ కంటపడ్డావా రేసులాగా వదిలిపెట్టాం ఏంట్రా గణపతి ఇక్కడ ఎక్కడా లేదురా పక్కనే ఉందేమో చూడు అట్టగరా అవునరా అదిగోరా పూజ రండి గణపతి కర్పూరం అందుకోరా. ఓం హర హర మహాదేవ్. కైలాసం గంట వాయించు. హర హర మహాదేవ్. ఆరతంచుకోరా. ఒరే మనీ కైలాసం ఆరతంచుకుంటారా. ఏది కైలాసం నుంచి మహాపురుషులు వచ్చారు. వారే పూజ చేస్తున్నారు. అందరైతే వెళ్ళిపోతారు. ఇదంతా మీ వ్రత విశేషం. వెళ్ళండి వెళ్ళండి. అక్షయం వపతిష్టతి. మహాపురుషులారా, నా తపస్సు ఫలించింది. ఈ రూపంలో మీరు నన్ను తరింపజేయడానికి కైలాసం నుంచి దిగి వచ్చారు. ఇది పరమేశ్వరుని ఆజ్ఞ. అయితే నేను తప్పుతానా? ఈ శుభవార్త మహారాజుకు తెలిపి తమ దర్శనానికి తీసుకొస్తాను. అలాగే.
ముసుగు తీయండి. దుష్టుడా, నీ వంటి నీచుడిని మరణీయకుడు వేసేన మీరందరికీ శరఖండనం. అపచారం! మహారాజు గారిని రక్షించిన మహాపురుషులు వీరిని బంధిస్తారా? విడవండి, విడవండి. విడవరా పడవా? పూజ్యులారా, మా అపరాధం మన్నించండి. మహారాజా, మహారాజా, వారు కైలాసవాసులు, గణపతి, నంది మొదలైన వారు. కైలాసవాసులా? అవును ప్రభు, మిమ్మల్ని వివాహం చేసుకోమని పరమేశ్వరుని సంకల్పం. ఓహో, అలాగా? చాలా సంతోషం. పదచిత్రలేఖ. చిత్రలేఖ, పూజ్యులను అర్ఘ్యపాద్యాదులతో సత్కరించాలి. కలశాలతో జలం తీసుకుని వెళ్ళు. అలాగే మహారాజా. మీరు పరమానందయ్య గారి శిష్యులు కదా? అవునండి. మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు? మా గురువు గారు ఇంటి నుంచి తగిలేశారండి. మేము పోతుంటే అక్కడ పెద్ద మనుషుల వ్యవహారం కనిపించిందండి. పెద్ద మనుషులమై వచ్చేసామండి. ఏమైతే గురువు గారు చేసిన తప్పులు మీరు దిద్దారు. మీకు మంచి బహుమానం ఇస్తాను. రాఘవయ్య, మా ఇరువురికి కళ్యాణం చేయాలి. కళ్యాణం చేయడం మాకు చేత కాదండి. విశేషం ఏమీ లేదయ్యా, మా ఇద్దరి కొంగులకు ముడి వెయ్యాలి అంతే. చిత్రలేఖ, వారి పవిత్ర హస్తాలతో స్వయంగా మన వివాహం జరిపించాలని వేయించేశారట. చూశావా? అంతకంటే మహాభాగ్యమా ప్రభు. మంజరి, చిత్రలేఖను వధువుగా అలంకరించు. అలాగే మహారాజా. ఏమిటి? ఎవరు మీరు? మహారాజా, వీరు ఈ అరుణకేశ్ మహాముని శిష్యులట. చిత్రలేఖ శాప కారణంగా బుద్ధిహీనులైనారట. ఇన్నాళ్లు నా శిష్యులుగా చరించి నన్ను నిన్ను ధన్యులు చేశారు. మహాపురుషులారా, మీ దర్శన భాగ్యంతో కృతార్థులమైన మహాత్మా, అమ్మా, నీవు పతిభక్తితో ఈ లోకముల సమస్త సౌఖ్యాలు అనుభవించి నీ పతితో కూడా పరమేశ్వర సన్నిధికి చేరుదుగా.